రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గజ్వేల్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు అయితే పర్యటించారు. ఇక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులకైతే మద్దతుగా హరీష్ రావు అయితే ప్రచారం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కో మహిళకు ఇచ్చిన తులం బంగారం 2500 అయితే ఇస్తామంటూ ఇచ్చిన హామీనైతే ఇప్పటికీ నెరవేరలేదని, ఆ పార్టీ ఒక్కో మహిళకు 65,000 చొప్పున బాకీ పడిందని కూడా హరీష్ రావు అయితే విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ముతో పురపాలిక ఎన్నికల్లో అయితే గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ తీరులో మార్పు రాలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, 4000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2500 ఎగ్గొట్టినావు, అన్ని ఎగ్గొట్టిండా లేదా? దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, మనకు అన్నం పెట్టింది కేసీఆర్, మనకు 2000 పెన్షన్ ఇచ్చినా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కేసీఆర్, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్, మంచినీళ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్లా 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు. యాదుకుందా ప్రజ్ఞాపూర్లో? ఏమున్నది? ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు జరగొడతా అంటాడు. అరే అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. గివి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిందట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అది వచ్చబెట్టుకుని నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత.